ఒక 10 ఏళ్ల ముందు చూస్తే మన దగ్గర ఇవన్నీ ఉన్నాయా? 10 ఏళ్ల ముందు ఈ ఫోన్లు, యూట్యూబ్లు ఏం లేవు కదా. ఇప్పుడు 10 ఏళ్లలో చాలా మారిపోయింది. ఎవరి చేతిలో చూసినా ఫోన్లు ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది. ఇప్పుడు 10 రూపాయలకి ఒక 1 GB డేటా వస్తుంది. ఇంటర్నెట్ చీప్ అయింది, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి అన్నీ. ఇప్పుడు మనం ఏదైనా యూపీఐ అంటే ఏంటి, ఫోన్పే కానీ ఇట్లాంటివి ఎంత ఈజీగా చేసుకుంటున్నాం. మీ పిల్లలు ఎవరైనా బయట ఉన్నారా? బయట దేశాల్లో లేరా? సరే. సో ఇంత టెక్నాలజీ మారిపోయింది కదా, మనందరి చేతిలో ఫోన్లను వచ్చినాయి. ఈ టెక్నాలజీ మారడం వల్ల సమస్యలు కూడా వచ్చినాయి. అన్నీ ఈజీగా అయిపోయినాయి. ఏమంటారు, ఇప్పుడు ఏదైనా ఆర్డర్ చేసుకోవాలన్నా వెంటనే ఆర్డర్ వస్తుంది. అమెజాన్లో బట్టలు పెట్టుకోవచ్చు, ఫోన్ కాల్ చేసుకోవచ్చు, వీడియో కాల్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు సౌకర్యంగానే ఉంటాయి. కానీ ఈ సౌకర్యంగాలు ఒకవైపు, సమస్యలు ఒకవైపు. వీటి వల్ల ఈ సమస్యలుని ఎదుర్కోవాలంటే మనకు అవగాహన ఉండాలి. ఈ అవగాహన కోసమే ఈరోజు ఈ ప్రోగ్రామ్ అన్నమాట. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఈ సైబర్ నేరగాళ్ళు మీకు ఐడియా లేదేమో కానీ, మీకు ఎప్పుడైనా కాల్స్ వచ్చి మేము ఇక్కడ పోలీసు వాళ్ళం, మేము మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయని డబ్బులు అని బెదిరించే కాల్స్ వస్తుంటాయి. వస్తాయా? అవన్నీ నిజమైన కాల్స్ కాదు, వాటిని డిజిటల్ అరెస్ట్ అంటారు అనమాట. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. 2024లో గవర్నమెంట్ డేటా ప్రకారం 22,000 కోట్లు పోగొట్టుకున్నారు ప్రజలు ఈ డిజిటల్ నేరాలు, సైబర్ నేరాల ద్వారా. సో మనకు ఆ సైబర్ నేరాలు ఎలాంటివి అని తెలిస్తే మనం అప్రమత్తంగా ఉండగలుగుతాం. సరేనా? నేను మీకు కొన్ని సైబర్ నేరాల గురించి చెప్తాను. ఒకటి, మీ మీద కేసు కాకుండా చూసుకుంటామంటారు. అవన్నీ నమ్మొద్దు, అవన్నీ ఫేక్. సరేనా? ఇప్పుడు ఇంకోటి, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అంటారు. మీరు చేయరేమో ఇన్వెస్ట్మెంట్లు, మీ కొడుకులు కానీ మీ పిల్లలు కానీ ఈ టెలిగ్రామ్ ఇట్లాంటివి వస్తే, వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, మీరు నాకు అదే ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తే 5,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు 2 రోజులు 10,000 వస్తాయంట. 5,000 పెడతారు, 10,000 వస్తాయి. 10,000 ఎందుకు వస్తాయి? నమ్మకం కలగడానికి 10,000 వేస్తారు. నమ్మకం కలిగినాక ఏం చేస్తాం? ఇంకా పెడతాం, అంతే కదా. 5,000 10,000 అయినా అనుకో, 2 రోజులలో అరే బాగా వస్తున్నాయి డబ్బులు, పెడదాం ఇంకా అని చెప్పి 20,000 పెడతాం. కాదు, 20,000 పెట్టిన తర్వాత డబ్బులు రావు. వాడేమంటాడు, 20,000 40,000 అయింది, 40,000 విత్డ్రా చేసుకోవడానికి ఇంకొక 30,000 కట్టండి అంటాడు. అది అని ఇదని నీతో 1,00,000 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాడు, చేపిస్తూనే ఉంటారు. లాస్ట్కి మీకు ఒక్క పైసా కూడా రాదు. జరిగింది ఇక్కడ సింతపురంలో, మహేశ్వరంలో పెట్టిర్రంట, కోట్లు ఇచ్చిర్రంట. డబ్బులు తీసుకోవాలి, బంగారం తీసుకోవాలి, పోవాలి. ఇప్పుడు అదంతా ఎంత సింపుల్. నీ ఇంటికి రాబట్లా ఎక్కడో ఉండి మీ డబ్బులు తీసుకోవచ్చు, మీ కష్టాజితం అంతా తీసేసుకోవచ్చు కదా. అది. సో ఇదొక రకమైన స్కామ్ అన్నమాట, ఇన్వెస్ట్మెంట్ స్కామ్ అంటారు. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఎవరైనా ఫేస్బుక్, యూట్యూబ్లు ఇట్లాంటివి వాడుతుంటారు కదా. అబ్బాయిలు కనుక ఎవరైనా అమ్మాయిలు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు, మొత్తం ఫోనే. నీ బ్యాంక్ అకౌంట్ ఫోన్ కే, నీ గ్యాస్ అకౌంట్ ఫోన్ కే, అన్ని ఫోన్ కే. ఎక్కడ పోయేది మీకు ఎవరికైనా వ్యాపారాలు ఉన్నాయా? వ్యవసాయం పని పోతున్నాం, అందుకే మేము అగడాగలు వచ్చినాం. మా కొడుకు పిలిస్తే పోతారా? పోతాం సార్. ఆటోలు 400 మాట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా అమ్మ? సార్ పెద్ద ఆఫీసర్ వచ్చి మీకంటే సైబర్ మోసాలు, టెలిఫోన్లు ఎట్లా మోసం జరుగుతుంది దాని మీద సార్ చెప్పడానికి వచ్చి, ఇంతకుముందు చాలామంది వచ్చి వినేసి పోయారు దాని గురించి. మీరు సార్ చెప్తారు, వినండి ఒకసారి.
మీకు ఫోన్లు ఉన్నాయా? మొబైల్ ఫోన్ చిన్న చిన్న ఫోన్లు ఉన్నాయా? ఫోన్లు వస్తాయా మీకు? మీ అకౌంట్ లో ₹1,00,000 పడ్డాయా? వస్తాయా ఫోన్? ₹1,00,000 పడ్డాయి అకౌంట్ లో, నాకు ఇంత ఏమన్నా వస్తాయా? చిన్న ఫోన్ ఉంటేనే మంచిగా ఉన్నట్టున్నది, పెద్ద ఫోన్ కదా. నీ దగ్గర ఏ ఫోన్ ఉన్నది? చిన్న ఫోనే ఉందా? ఫోన్లు వచ్చినాయా నీకు? పోలీస్ స్టేషన్ లో నీ మీద కేసు అయిందని వచ్చిందా ఎప్పుడన్నా? రాలే. ఒక 2 నిమిషాలు మీరు స్కూల్కి వెళ్తారా ఇప్పుడు? మీరు కూడా వెళ్తారా? ఓకే, అలాగే ఇచ్చే. ఓకే, నమ్మొద్దండి, ఇవన్నీ ఫేక్. సెకండ్ది ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా మీకు టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ వస్తుంది, మీరు ఒక 5,000 డిపాజిట్ చేయండి, మీకు 2 రోజుల్లో 10,000 వస్తాయండి. మీరు 5,000 డిపాజిట్ చేస్తారు, 2 రోజుల్లో 10,000 కూడా వేస్తాడు నీకు. 10,000 నీ అకౌంట్లో వస్తాయి, నువ్వు నమ్ముతావు, నిజం అనుకుంటావు. నిజం అనుకుని ఏం చేస్తావు? నెక్స్ట్ టైం 25,000 వేస్తావు, అంతే కదా. 5,000 10,000 అంటే 25,000 50,000 అయితే అనుకుని వేస్తావు కదా, ఆశపడతావు. ఏమవుతుంది? అది ఫ్రాడ్. 25,000 నీకు అకౌంట్లో 50,000 అని చూపిస్తాడు, కానీ అది విత్డ్రా చేసుకోవడానికి మీకు ఇంకో 50,000 కట్టమంటాడు. అలా కట్టించుకొని మొత్తానికి 2 లక్షలు 3 లక్షలు అయిన తర్వాత చేతులు ఎత్తేస్తాడు. నీకు డబ్బులు రావు, మోసపోతావు, ఆశపడి మొత్తం పోతుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అంటారు. ఇంకో కైండ్ ఆఫ్ స్కామ్ అంటే, ఇప్పుడు ఎవరికైనా వ్యాపారాలు ఉన్నాయా? ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయా? మీ షాప్ ముందే QR కోడ్లు పెడతారా? ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే చాలా మంది ఆ QR కోడ్ల మీద వేరే QR కోడ్ వచ్చి అతికిచ్చేస్తున్నారు. సో షాప్ లో బయట ఇక్కడ QR కోడ్లు పెట్టొద్దండి, పెట్టి దానికి ట్రాన్సాక్షన్ చేయొద్దని చెప్పండి. ఎందుకంటే వేరే వాడు వచ్చి వేరే QR కోడ్ పెట్టేస్తే మీ డబ్బులు పోతాయి. బెటర్ ఏదంటే ఒకటి షీట్ మీద QR కోడ్ ప్రింట్ చేసుకుని మీ షాప్ లో పెట్టుకోండి, తెలిసినప్పుడు బయట పెట్టండి, అయిపోయినప్పుడు లోపల పెట్టేసుకోండి. ఇది QR కోడ్ స్కామ్. ఇంకోటి ఏమంటారు, బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ నాకు తెలిసి చాలా ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు టెర్రరిజం, తెలంగాణ పక్కన పెట్టండి, నేను తమిళనాడులో కూడా ఉన్నాను, టెర్రరిజం కంటే దారుణమైనది ఏదైనా ఉందంటే బెట్టింగ్ యాప్స్. లాస్ట్ ఇయర్ తమిళనాడులో, నాకు తమిళనాడు స్టాటిస్టిక్స్ తెలుసు కాబట్టి చెప్తున్నా, 500 మంది సూసైడ్ చేసుకున్నారు. టెర్రరిస్టులు అటాక్ చేసి ఎంతమంది చనిపోతారు సంవత్సరంలో? 100 మంది. ఏది ఎక్కువైంది? తమిళనాడులో 500 మంది సూసైడ్ చేసుకున్నారు పిల్లగాళ్ళు. తెలిసి మన గ్రామాల్లో 1930 ఈ 1930కి కాల్ చేసి ఇమీడియట్ గా రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ మీరు ఎంత ఫాస్ట్ అంత ఫాస్ట్ రిపోర్ట్. ఎంత టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీకు 10 నిమిషాలు తెలిసింది నాకు అదే డబ్బులు పోయినాయి సైబర్ ఫ్రాడ్ అని, ఇమీడియట్ గా చేయండి. మీకు డబ్బులు రిటర్న్ వచ్చే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. డిలే చేస్తే ఆ పాసిబిలిటీ తగ్గిపోతుంది. పోలీసులు ఏం చేస్తారంటే, నేను విక్టిమ్ అంటే ఏంటి, నేను సైబర్ నేరానికి బాధితున్నా, సైబర్ నేరగాడు అవతల, నా అకౌంట్ నుంచి వాన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుందా, ఆ అకౌంట్ ని మ్యూల్ అకౌంట్ అంటారు టెక్నికల్ గా చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలు నా దగ్గర నుంచి ఒక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయింది. వాడేం చేస్తాడు, 5 లక్షలు అదే అకౌంట్ లో పెట్టాడు. ఎంత ఫాస్ట్ చెప్తే అంత ఫాస్ట్ అయితే వాడు అవతల ఎవరైనా విత్డ్రా చేసుకున్నాడు అనుకోండి, ఇంకేం లేదు. సో టైం ఇంపార్టెంట్. సైబర్ ఫ్రాడ్ జరిగిందా 193 దగ్గర కాల్ చేయాలి, రిపోర్ట్ చేయాలి. అది ఇంకోటి, ఇప్పుడు మీకు డబ్బులు పోలే, మీకు కాల్ వచ్చింది, సైబర్ ఫ్రాడ్ కాల్ వచ్చింది, మీకు అర్థమైంది వాడు మోసగాడు నన్ను ఫ్రాడ్ చేయడానికి కాల్ చేసినాడు. అలాంటి పక్షాన మీరు ఏం చేయొచ్చు అంటే, మా డిపార్ట్మెంట్ లో ఒక వెబ్సైట్ ఉంది, సంచార్ సాథి యాప్ ఉంది, వెబ్సైట్ ఉంది, అనిపిస్తుంది కదా, అది సంచార్ సాథి యాప్. అది డౌన్లోడ్ చేసుకొని అక్కడ రిపోర్ట్ చేయొచ్చు. ఈ నంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది, ఈ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి. మేము నా పని అంటే నేను ఇక్కడ నా జ్యూరిస్డిక్షన్ ఏపీ అండ్ తెలంగాణ, మేము ఇలాంటి సెటప్లను పట్టుకుంటాం. మేము 2 నెలల ముందు జన్నారం మంచిర్యాలలో ఒకటి పట్టుకున్నాం, పెద్ద సైబర్ ఫ్రాడ్. మీరు కావాలంటే ఎన్టీవీ అన్నిలో కవర్ అయింది. జన్నారం సైబర్ ఫ్రాడ్ అని కొడితే కనిపిస్తుంది.
మొన్న ఒకటి చంద్రయాన్ గుట్టలో పట్టుకున్నాం. సో మేము మీ ఇన్పుట్స్ ద్వారా మీరు రిపోర్ట్ చేస్తే మేము పోయి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. సరేనా? ఓకే. మీకేమైనా ఎంత ఫాస్ట్ చెప్తే అంత ఫాస్ట్ అయితే వాడు అవతల ఎవరైనా విత్డ్రా చేసుకున్నాడు అనుకోండి, ఇంకేం. సో టైం ఇంపార్టెంట్. సైబర్ ఫ్రాడ్ జరిగిందా 193 దగ్గర కాల్ చేయాలి, రిపోర్ట్ చేయాలి. అది ఇంకోటి, ఇప్పుడు మీకు డబ్బులు పోలే, మీకు కాల్ వచ్చింది, సైబర్ ఫ్రాడ్ కాల్ వచ్చింది, మీకు అర్థమైంది వాడు మోసగాడు నన్ను ఫ్రాడ్ చేయడానికి కాల్ చేసినాడు. అలాంటి పక్షాన మీరు ఏం చేయొచ్చు అంటే, మా డిపార్ట్మెంట్ ఒక వెబ్సైట్ ఉంది, సంచార్ సాథి యాప్ ఉంది, వెబ్సైట్ ఉంది, అనిపిస్తుంది కదా, అది సంచార్ సాథి యాప్. అది డౌన్లోడ్ చేసుకొని అక్కడ రిపోర్ట్ చేయొచ్చు. ఈ నంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది, ఈ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి. మేము మా పని అంటే నేను ఇక్కడ నా జ్యూరిస్డిక్షన్ ఏపీ అండ్ తెలంగాణ, మేము ఇలాంటి సెటప్లను పట్టుకుంటాం. మేము 2 నెలల ముందు జన్నారం మంచిర్యాలలో ఒకటి పట్టుకున్నాం, పెద్ద సైబర్ ఫ్రాడ్. మీరు కావాలంటే ఎన్టీవీ అన్నిలో కవర్ అయింది. జన్నారం సైబర్ ఫ్రాడ్ అని కొడితే కనిపిస్తుంది. మొన్న ఒకటి చంద్రయాన్ గుట్టలో పట్టుకున్నాం. సో మేము మీ ఇన్పుట్స్ ద్వారా మీరు రిపోర్ట్ చేస్తే మేము పోయి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. సరేనా? ఓకే. మీకేమైనా ఎంత ఫాస్ట్ చెప్తే అంత ఫాస్ట్ అయితే వాడు అవతల ఎవరైనా విత్డ్రా చేసుకున్నాడు అనుకోండి, ఇంకేం. సో టైం ఇంపార్టెంట్. సైబర్ ఫ్రాడ్ జరిగిందా 193 దగ్గర కాల్ చేయాలి, రిపోర్ట్ చేయాలి. అది ఇంకోటి, ఇప్పుడు మీకు డబ్బులు పోలే, మీకు కాల్ వచ్చింది, సైబర్ ఫ్రాడ్ కాల్ వచ్చింది, మీకు అర్థమైంది వాడు మోసగాడు నన్ను ఫ్రాడ్ చేయడానికి కాల్ చేసినాడు. అలాంటి పక్షాన మీరు ఏం చేయొచ్చు అంటే, మా డిపార్ట్మెంట్ ఒక వెబ్సైట్ ఉంది, సంచార్ సాథి యాప్ ఉంది, వెబ్సైట్ ఉంది, అనిపిస్తుంది కదా, అది సంచార్ సాథి యాప్. అది డౌన్లోడ్ చేసుకొని అక్కడ రిపోర్ట్ చేయొచ్చు. ఈ నంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది, ఈ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి. మేము మా పని అంటే నేను ఇక్కడ నా జ్యూరిస్డిక్షన్ ఏపీ అండ్ తెలంగాణ, మేము ఇలాంటి సెటప్లను పట్టుకుంటాం. మేము 2 నెలల ముందు జన్నారం మంచిర్యాలలో ఒకటి పట్టుకున్నాం, పెద్ద సైబర్ ఫ్రాడ్. మీరు కావాలంటే ఎన్టీవీ అన్నిలో కవర్ అయింది. జన్నారం సైబర్ ఫ్రాడ్ అని కొడితే కనిపిస్తుంది. మొన్న ఒకటి చంద్రయాన్ గుట్టలో పట్టుకున్నాం. సో మేము మీ ఇన్పుట్స్ ద్వారా మీరు రిపోర్ట్ చేస్తే మేము పోయి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. సరేనా? ఓకే. మీకేమైనా ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి ఈ యొక్క అవగాహన, సైబర్ నేరగాళ్ల గురించి అవగాహన చేసినటువంటి సార్లకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సైబర్ నేరగాళ్ళది అనేది నేను ఒక 3 సంవత్సరాల క్రితమే, నాకు ఇంతకుముందు చిన్న ఫోన్ ఉండేది, అప్పుడు ఓటీపీలు అడిగి నీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తాము, నీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి నన్ను ఓటీపీ అడిగి నా దగ్గర 3,000 రూపాయలు ఒకసారి నాకు స్కామ్ జరిగింది. అది నేను మళ్ళీ ఓటీపీ చెప్పడం, నేను ఆధార్ కార్డు చెప్పడం, ఇది నిజమేనేమో బ్యాంకులు నమ్మి అది చేసినాం. అది అయిన తర్వాత రీసెంట్ గా ఒక 2 సంవత్సరాల క్రితం మాకు 2 బాబులు, మా పెద్ద కొడుకు ఎయిర్పోర్ట్ లో పనిచేస్తాడు. ఆయన ఆ రోజు నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి దావత్ పోయిండు. తెల్లారి నాకు కాల్ వచ్చింది ఇదే టైంకి. నేను మధ్యాహ్నం ఉన్నాను, నీ కొడుకు ఒక ఎమ్మెల్యే కూతుర్ని రేప్ చేసారు, ఆమె మర్డర్ అయిపోయింది, ఖచ్చితంగా నాకు పైసలు పంపు, మీ వాడు నన్ను ఇట్లా ఫోన్ లో కొట్టినట్టు, అవాజ్ ఇచ్చినట్టు, మాట్లాడనిచ్చినట్టు, కయ్య వడ్డుతుంటాడు, అది మాట్లాడిపోయి అంటే వడ్డుతున్నాడు, మీ వాడు ఏడుస్తున్నాడు అని చెప్పి ఇంటరాక్ట్ కానియకపోయేది. మళ్ళీ ఈ విషయం ఎవరికి చెప్పకు, మీ నాయన దగ్గర ఆన్లైన్ పైసలున్నాయి, బ్యాంక్ ఆన్లైన్ చేస్తాడు కాబట్టి పైసలు కొట్టమని చెప్పడం, మీ కొడుకే చెప్పిండి అని చెప్పి ఇట్లా బెదిరించారు. ఒక గంట సేపటి వరకు అయితే ఉక్కిరి బిక్కిరి ఫోన్ వేరేలతో మాట్లాడనియాడు. తర్వాత మీ బాబు ఏడుస్తుండని చెప్తాడు, మర్డర్ జరిగిపోయింది, ఆ పిల్ల ఘోరంగా చనిపోతుంది, మీ మీద కేసు అయితే చూడు, కేసు నుంచి విత్డ్రా చేసుకో, లైఫ్ స్పాయిల్ అవుతుంది అని చెప్పి రకరకాల కారణాల చేత ఇది చేసిండు. ఎందుకైనా మంచిదని చెప్పి మా కొడుకు ఫోన్ చేసే, ఇద్దరు ఎక్కడ ఉన్నారని చెప్పి ఫోన్ చేసే, నాకు డౌట్ రాకపోతుంది. ఆ రోజు నైట్ వాళ్ళు దావత్ పోయారు కాబట్టి అయిండొచ్చు ఫ్రెండ్స్ అని ఈ ఆలోచనలో పోయినాం. కాబట్టి ఇట్లాంటి నేరాలు ఇంతకుముందు జరుగుతున్నాయి. అది ఆ కాల్ మళ్ళీ ఒక వారం నెలల తర్వాత మళ్ళీ సేమ్ కాల్ వచ్చి సేమ్ చెప్తే దాన్ని రిపీట్ చేసి తిట్టేసరికి ఫోన్ కట్ చేసిండు. ఈ మధ్య నాగిరెడ్డిపల్లిలో ఒక ఆయన రెడ్డి కొడుకు బెట్టింగ్ గేమ్లు ఆడి మొత్తం పైసలన్నీ పోయినాయి. తర్వాత తండ్రి ఆయన భూమి అమ్ముకొని దబోదిపోయి ఆగమైంది.
దాదాపుగా పేపర్లలో కూడా చూస్తున్నాము. ఈ బెట్టింగ్ గేమ్, ఈ ఓపీటీ అడగడము, బ్యాంక్ వాళ్ళు ఒక్కొక్కసారి మనం మెయిల్ కూడా మన ఫోన్ కూడా ఎయిర్టెల్ వాళ్ళు చెప్తారు, మేము ఎట్లాంటి కోడ్ అడగట్లేదు, మీరు మీ జాగ్రత్త వహించింది, బ్యాంక్ నుంచి మేము అసలే మీ పర్సనల్ డేటా అడగమని చెప్తున్నారు. అది దృష్టిలో ఉంచుకొని మనం ఎన్ని సెక్యూరిటీ ఉన్నా కూడా ఆ టైంకి అట్లా సెట్ అయిపోతుంది. అది అసలు మా పిల్లలు పోలే అని నాకు నమ్మకం ఉంది, కానీ మళ్ళీ కూడా ఈ డౌట్ చెప్పడం వల్ల అది నమ్మలేకపోతాం, చెప్తే ఇచ్చకపోతుంది అన్నట్టు మిస్టేక్ ఫీలింగ్ అయ్యి ఒక్కోసారి మన మీద మనకే నమ్మకం పోతుంది. ఇది చాలా జాగ్రత్తమైన విషయం. ఇది మర్డర్ చేస్తే ఒక మనిషి చచ్చిపోతారు, కానీ ఇది ఇండైరెక్ట్ గా సమాజాన్ని చంపేసి పైసలన్నీ పోతున్నాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సార్ చెప్పింది ఇంతకుముందు 500 మంది టెర్రరిజం చచ్చిపోతే, ఈ ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత వైజాగ్ లో ఒక డాక్టర్ 2 కోట్లు కూడా కొట్టుకున్నాడు, నేను చదివిన పేపర్లో. ఈ 1000, 2000, 3000, 5 లక్షలు కానీ కోట్ల రూపాయలు ఆయన లైఫ్ మొత్తం హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసి 2 కోట్లు 3 కోట్లు ఆయన మళ్ళీ చదువుకున్నాడు, డాక్టరు. ఇక అంత మంచి వాళ్ళు ఈ వ్యవసాయం కుటుంబాలలో దగ్గర కాకుండా వీళ్ళకంటే సరే హాఫ్ నాలెడ్జ్ ఉంది. డాక్టర్లు వాళ్ళు కూడా మోసపోయారు. అది ఎట్లా సమంజసమైంది అనేది మేము ఒకసారి గ్రామం తరఫున ముఖ్యంగా సార్ మాకు ఒక చిన్న అనుభవం కూడా జరిగింది. రామకృష్ణ గారు చెప్పినట్టుగా నాకు 4 సంవత్సరాల కిందనే 5,500 రూపాయలు ఉండే. చాలా రోజులు అయింది కదా నీ అకౌంట్, అది మళ్ళీ దాన్ని రీఫ్రెష్ చేస్తున్నాం, ఓటీపీ కోసం చెప్పమంటే నాయి కూడా పోయింది 5,500. కానీ రీసెంట్ గా 6 months కింద అయితే అప్పుడు ఇంత అవగాహన లేదు కనుక ఇట్స్ పెట్టుకున్నాము. రీసెంట్ గా మా బాబు గుజరాత్ లో చదువుకుంటాడు, ఎంఎస్సీ చేస్తుంటాడు. అయితే మామూలు ఆధార్ కార్డు మళ్ళీ ఆయనకి ఎట్లా పోయిందో ఏమో తెలియదు. ఆధార్ కార్డు, బట్టలు ఇట్లా బంగ్లాదేశ్ లో ఉన్నాయి. ఇప్పుడు మీరు 50,000 రూపాయలు కట్టకపోతే మీ వాడిని వచ్చి పట్టుకొని పోతారు పోలీసులు, ఇబ్బంది అవుతుంది, అక్కడనే ఉంటారంటే నేను వెంటనే సిఐకి ఫోన్ చేసిన, నాకు పరిచయాలు ఉన్నాయి కదా సార్, ఇట్లా ఫోన్ చేసి మా వాడు గుజరాత్ లో ఉన్నాడు, మా బాబు నాకు ఫోన్ చేసిండు, ఇట్లా మా బాబుకి ఫోన్ చేసినంటే అదంతా పేక్ సర్పంచ్ సార్, అవన్నీ ఏం చేయకమని మీ వాడికి మళ్ళా ఫోన్ చేస్తే నేను పొల్యూషన్ కంప్లైంట్ ఇస్తాను చెప్పాను, వాడు మళ్ళీ చేయండి మీకు అని అన్నాడు. ఆయన మంచి సలహా ఇచ్చింది. లేకపోతే గ్రామం తరఫున ముఖ్యంగా సార్ మాకు ఒక చిన్న అనుభవం కూడా జరిగింది. రామకృష్ణ గారు చెప్పినట్టుగా నాకు 4 సంవత్సరాల కిందనే 5,500 రూపాయలు ఉండే. చాలా రోజులు అయింది కదా నీ అకౌంట్, అది మళ్ళీ దాన్ని రీఫ్రెష్ చేస్తున్నాం, ఓటీపీ కోసం చెప్పమంటే నాయి కూడా పోయింది 5,500. కానీ రీసెంట్ గా 6 months కింద అయితే అప్పుడు ఇంత అవగాహన లేదు కనుక ఇట్స్ పెట్టుకున్నాము. రీసెంట్ గా మా బాబు గుజరాత్ లో చదువుకుంటాడు, ఎంఎస్సీ చేస్తుంటాడు. అయితే మామూలు ఆధార్ కార్డు మళ్ళీ ఆయనకి ఎట్లా పోయిందో ఏమో తెలియదు. ఆధార్ కార్డు, బట్టలు ఇట్లా బంగ్లాదేశ్ లో ఉన్నాయి. ఇప్పుడు మీరు 50,000 రూపాయలు కట్టకపోతే మీ వాడిని వచ్చి పట్టుకొని పోతారు పోలీసులు, ఇబ్బంది అవుతుంది, అక్కడనే ఉంటారంటే నేను వెంటనే సిఐకి ఫోన్ చేసిన, నాకు పరిచయాలు ఉన్నాయి కదా సార్, ఇట్లా ఫోన్ చేసి మా వాడు గుజరాత్ లో ఉన్నాడు, మా బాబు నాకు ఫోన్ చేసిండు, ఇట్లా మా బాబుకి ఫోన్ చేసినంటే అదంతా పేక్ సర్పంచ్ సార్, అవన్నీ ఏం చేయకమని మీ వాడికి మళ్ళా ఫోన్ చేస్తే నేను పొల్యూషన్ కంప్లైంట్ ఇస్తాను చెప్పాను, వాడు మళ్ళీ చేయండి మీకు అని అన్నాడు. ఆయన మంచి సలహా ఇచ్చింది. లేకపోతే అవగాహన లేక కాదు, సొసైటీ తెలియక కాదు, దీన్ని చాలా మోసం జరుగుతుంది. పెద్దోళ్ళకే మోసం జరిగినప్పుడు చిన్నోళ్ళు ఎంత అన్నట్టు దీని నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు మరియు స్టాఫ్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. చాలా బాగా చెప్పారు, వాలిడ్ పాయింట్స్ రేజ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత వైజాగ్ లో ఒక డాక్టర్ 2 కోట్లు కూడా కొట్టుకున్నాడు, నేను చదివిన పేపర్లో. ఈ 1000, 2000, 3000, 5 లక్షలు కానీ కోట్ల రూపాయలు ఆయన లైఫ్ మొత్తం హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసి 2 కోట్లు 3 కోట్లు ఆయన మళ్ళీ చదువుకున్నాడు, డాక్టరు. ఇక అంత మంచి వాళ్ళు ఈ వ్యవసాయం కుటుంబాలలో దగ్గర కాకుండా వీళ్ళకంటే సరే హాఫ్ నాలెడ్జ్ ఉంది. డాక్టర్లు వాళ్ళు కూడా మోసపోయారు. అది ఎట్లా సమంజసమైంది అనేది మేము ఒకసారి, ఎందుకంటే మన బాబు గారు చెప్పి ఇది నాకు జరిగిన అనుభవం. దయచేసి మనం ఇప్పుడు కూడా టీవీలలో చాలా చూస్తున్నాం. కాకపోతే అనవసరమైనటువంటి యాప్లను మనం క్రియేట్ చేసుకుని ఏదో వస్తుంది ఏదో అనే ఆశతో పోతే మాత్రం ఇప్పటిదాకా పెద్దవాళ్ళు సార్ వాళ్ళు చెప్పినట్టుగా చాలా ఇబ్బందులు అయితే పేపర్లో చూస్తున్నాం కనుక ఫోను చాలా జాగ్రత్తగా, కరెంటు లాంటిది ఫోను, మనం ఎట్లా యూజ్ చేసుకుంటామో అట్లా మన అవసరం ఉన్నది యూజ్ చేసుకుని ఉత్తరాన్ని సపోర్ట్ చేయకుండా పెట్టడం ఉత్తమం అని చెప్పి నాకు చాలా సార్లు కూడా చెప్పింది. మొన్న వృద్ధాశ్రమంలో కూడా
మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇద్దరు మహిళలు వచ్చారు. వృద్ధాశ్రమానికి వచ్చి సేమ్ మీలాగనే చెప్పారు సార్. ఇది ఉంది కదా ఇప్పుడు సంచార సాధి గురించి యాప్ డౌన్లోడ్ చేసుకోమన్నారు కనుక మనం చాలా చేసుకుంటే మంచిది. మన తెలంగాణలో కూడా ఇంకా చాలా మంది యువత రాలేదు. అందరు కూడా ఈ సంచార జాతి ఇది ఉంది కదా సంచార సాథి యొక్క యాప్ ను డౌన్లోడ్ చేసుకుని మన ఫ్రెండ్స్ కూడా మన తెలంగాణలో కూడా చేసి జాగ్రత్తగా సార్ చెప్పినట్టుగా 1930కు ఎప్పుడైనా ఏమైనా పైసలు వెనక ముందు అయినా కూడా వెంటనే ఫోన్ చేసి మనమందరం తగు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం. ఎంత డెవలప్ అవుతుంది అనేది కాదు, ఎంత నాశనం అవుతుందనేది కూడా పక్కనే ఉంటది. అందుకని చేనుకు కంచె అవసరం అంటారు చూడు, ఆ రకంగా మీ అటువంటి వాళ్ళందరూ కంచె సార్. ఎందుకంటే ఆ కంచె లేకపోతే చేను ఉండదు, ఏవో మేసిపోతుంటాయి. అట్లా అని చెప్పి జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ జాగ్రత్తను మనకు మేల్కొల్పే విధంగా ప్రతి గ్రామాన్ని తిరిగి ఈ యొక్క డిపార్ట్మెంట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన బాబు గారు చెప్పి ఇది నాకు జరిగిన అనుభవం. దయచేసి మనం ఇప్పుడు కూడా టీవీలలో చాలా చూస్తున్నాం. కాకపోతే అనవసరమైనటువంటి యాప్లను మనం క్రియేట్ చేసుకుని ఏదో వస్తుంది ఏదో అనే ఆశతో పోతే మాత్రం ఇప్పటిదాకా పెద్దవాళ్ళు సార్ వారు చెప్పినట్టుగా చాలా ఇబ్బందులు అయితే పేపర్లో చూస్తున్నాం కనుక ఫోను చాలా జాగ్రత్తగా కరెంటు లాంటిది ఫోను మనం ఎట్లా యూజ్ చేసుకుంటామో అట్లా మన అవసరం ఉన్నది యూజ్ చేసుకుని ఉత్తరాన్ని సపోర్ట్ చేయకుండా పెట్టడం ఉత్తమం అని చెప్పి నాకు చాలా సార్లు కూడా చెప్పింది. మొన్న వృద్ధాశ్రమంలో కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇద్దరు మహిళలు వచ్చారు. వృద్ధాశ్రమానికి వచ్చి సేమ్ మీలాగనే చెప్పారు సార్. ఇది ఉంది కదా ఇప్పుడు సంచార సాధి గురించి యాప్ డౌన్లోడ్ చేసుకోమన్నారు కనుక మనం చాలా చేసుకుంటే మంచిది. మన తెలంగాణలో కూడా ఇంకా చాలా మంది యువత రాలేదు. అందరు కూడా ఈ సంచార జాతి ఇది ఉంది కదా సంచార సాథి యొక్క యాప్ ను డౌన్లోడ్ చేసుకుని మన ఫ్రెండ్స్ కూడా మన తెలంగాణలో కూడా చేసి జాగ్రత్తగా సార్ చెప్పినట్టుగా 1930కు ఎప్పుడైనా ఏమైనా పైసలు వెనక ముందు అయినా కూడా వెంటనే ఫోన్ చేసి మనమందరం తగు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం. ఎంత డెవలప్ అవుతుంది అనేది కాదు, ఎంత నాశనం అవుతుందనేది కూడా పక్కనే ఉంటది. అందుకని చేనుకు కంచె అవసరం అంటారు చూడు, ఆ రకంగా మీ అటువంటి వాళ్ళందరూ కంచె సార్. ఎందుకంటే ఆ కంచె లేకపోతే చేను ఉండదు, ఏవో మేసిపోతుంటాయి. అట్లా అని చెప్పి జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ జాగ్రత్తను మనకు మేల్కొల్పే విధంగా ప్రతి గ్రామాన్ని తిరిగి ఈ యొక్క డిపార్ట్మెంట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంటర్నెట్ టెలిఫోన్ కాదు ఫోన్ లేవు సార్. ఇప్పుడు దాని ఫోన్ కూడా ఇచ్చి ఫోన్ లేవు ఒకప్పుడు రెస్పాన్స్ లేదు. నెట్ పోయిందంటే ఆగమే. అందుకే లోకల్ వాళ్ళతో అదే ఇది కరెక్ట్ ఉంటే ఇదే బిఎస్ఎన్ఎల్ అంటే గవర్నమెంట్ ఫేమస్ కానీ అది గవర్నమెంట్ హాస్పిటల్ లాగా అయింది అట్లా అంతే కనెక్టివిటీ కాల్ సెంటర్ 10 సార్లు చేసిన నేను. చాలా డబ్బు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. మీకు స్పీడ్ చెక్ చేస్తారు, వచ్చి చెక్ చేసి లేదంటే కంప్లైంట్ పోతుంది. కస్టమర్ కేర్ కు 10 సార్లు చేసిన, నెట్ వస్తలేదు, పైసలు కట్టాం, ఏమైంది అని ఆ కస్టమర్ కేరే పట్టించుకోరు. పంపిస్తున్నాం ఇప్పుడున్న పిల్లలు అవుట్ సోర్స్ చేశారు మొత్తానికి వస్తలేదు. నేను చేపిస్తే ఏం కాదు. మీ విలేజ్ కి ఒక ప్రత్యేక ఒకటి తీసుకుందాము, తీసుకొని సిగ్నల్స్ లేవు మా ఊళ్ళో వాస్తవానికి అందరికీ ఓన్లీ టవర్ 6 నెలలు ప్యాకేజ్. ఇంటర్నెట్ టెలిఫోన్ కాదు నెట్ ఫోన్ లేవు సార్. ఇప్పుడు దాని ఫోన్ కూడా ఇచ్చి ఫోన్ లేవు ఒకప్పుడు ఉన్నటువంటి రెస్పాన్స్ లేదు. నెట్ పోయిందంటే ఆగమే. అందుకే లోకల్ వాళ్ళతో నెట్ అదే ఇది కరెక్ట్ ఉంటే ఇదే బిఎస్ఎన్ఎల్ అంటే గవర్నమెంట్ ఫేమస్ కానీ అది గవర్నమెంట్ హాస్పిటల్ లాగా అయింది అట్లా అంతే కనెక్టివిటీ కాల్ సెంటర్ 10 సార్లు చేసిన నేను. చాలా డబ్బు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. మీకు స్పీడ్ చెక్ చేస్తారు, వచ్చి చెక్ చేసి లేదంటే కంప్లైంట్ పోతుంది. కస్టమర్ కేర్ కు 10 సార్లు చేసిన, నెట్ వస్తలేదు, పైసలు కట్టాం, ఏమైంది అని ఆ కస్టమర్ కేరే పట్టించుకోరు. పంపిస్తున్నాం ఇప్పుడున్న పిల్లలు
అదంతా అవుట్ సోర్స్ చేశారు మొత్తానికి వస్తలేదు. నేను చేపిస్తే ఏం కాదు బిఎస్ఎన్ఎల్. మీ విలేజ్ కి ఒక ప్రత్యేక ఒకటి తీసుకున్నాము. తీసుకొని సార్ ఇన్ఫార్మ్ సిగ్నల్స్ లేవు మా ఊళ్ళో వాస్తవానికి అందరికీ మీకు కూడా 3 కారణాలు ఉంది సార్. అంటే ఆశ లక్స్ అంటే ఏంటి ఏం చెప్పాలి. కామం ఇంకోటి ఫియర్ భయం. ఆశ గుర్తుపెట్టుకోండి. ఆశ కామం భయం ఈ మూడింటితోటే మోసపోతాడు మనిషి. ఆశ కామం. వాట్సాప్ కాల్ చేస్తారు, వీడియో కాల్ చేస్తారు, ఎవరో చేస్తారు, మళ్ళీ ఇంట్లో తెలిసిపోతుందేమో అని అది బ్లాక్ మెయిల్ స్టార్ట్ అవుతుంది. ఎట్లాంటిది ఉండాలి ప్లీజ్ చేసేస్తారు. మాకు 1930 ఫోన్ చేస్తే ఇమీడియట్ గా నంబర్ మీకు ఏం ప్రాబ్లం రాదు. ఏంటంటే సొసైటీ మన తెలుగు కానీ మన దగ్గర ఏంటంటే సొసైటీకి సమాజానికి భయపడి ప్రెస్టేజ్ ఇష్యూలుగా తీసుకుని అయ్యనే మూతపైన ఉంటాను చెప్తే ఇంకా సిగ్గుపోతుందేమో అట్లా ఉంటుంది. అట్లా అన్ని ఇమీడియట్ గా ఈ 1930 చెప్పుకోవాలి. అంటే అందుకే కదా గవర్నమెంట్ 1930 పెట్టింది. ఇంటోళ్ళకి చెప్పుకోవాలి పక్కన కనీసం 1930 చెప్తున్నా మీ సమస్య పరిష్కారం అయిపోతుంది ఇమీడియట్ గా. పోయిన నెల అయింది నేను ఇప్పుడు చెప్తా అంటే అది చాలా కష్టం. ఇప్పుడు వెంటనే నాకు ఇట్లా మీకు కూడా 3 కారణాలు ఉంది సార్. అంటే ఆశ లక్స్ అంటే ఏంటి ఏం చెప్పాలి. కామం ఇంకోటి ఫియర్ భయం. ఆశ గుర్తుపెట్టుకోండి. ఆశ కామం భయం ఈ మూడింటితోటే మోసపోతాడు మనిషి. ఆశ కామం. వాట్సాప్ కాల్ చేస్తారు, వీడియో కాల్ చేస్తారు, ఎవరో చేస్తారు, మళ్ళీ ఇంట్లో తెలిసిపోతుందేమో అని అది బ్లాక్ మెయిల్ స్టార్ట్ అవుతుంది. ఎట్లాంటిది ఉండాలి ప్లీజ్ చేసేస్తారు. మాకు 1930 ఫోన్ చేస్తే ఇమీడియట్ గా నంబర్ మీకు ఏం ప్రాబ్లం రాదు. ఏంటంటే సొసైటీ మన తెలుగు కానీ మన దగ్గర ఏంటంటే సొసైటీకి సమాజానికి భయపడి ప్రెస్టేజ్ ఇష్యూలుగా తీసుకుని అయ్యనే మూతపైన ఉంటాను చెప్తే ఇంకా సిగ్గుపోతుందేమో అట్లా ఉంటుంది. అట్లా అన్ని ఇమీడియట్ గా ఈ 1930 చెప్పుకోవాలి. అంటే అందుకే కదా గవర్నమెంట్ 1930 పెట్టింది. ఇంటోళ్ళకి చెప్పుకోవాలి పక్కన కనీసం 1930 చెప్తున్నా మీ సమస్య పరిష్కారం అయిపోతుంది ఇమీడియట్ గా. పోయిన నెల అయింది నేను ఇప్పుడు చెప్తా అంటే అది చాలా కష్టం. ఇప్పుడు వెంటనే నాకు ఇట్లా ఎంప్లాయ్ అయితే కనెక్షన్ ఇచ్చింది ఆయనే. వెంకటేష్ కాంట్రాక్ట్ మారింది, మాటలు వాడతాడు. చాలా ప్రాబ్లం ఉందండి బిఎస్ఎన్ఎల్ కనెక్షన్. వైఫై మొత్తం ఊరంతా అదే ఉంది కానీ కనెక్షన్ అసలు రావట్లేదు. ఫోన్ మనిషికి నీళ్లు కరెంటు గవర్నమెంట్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. అట్లాంటి టెలిఫోన్ కూడా ఇవ్వాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా అయితే మన కామన్ అంటే ఇది మనిషికి అవసరమా ఈ రోజు టెలిఫోన్ కూడా అవసరమే. కాబట్టి మీకు ఈ సమస్య మీరు నీళ్ళు రాకుండా ఏం చేస్తారు? మన దగ్గర మేనేజర్ పోయి లొల్లి చేస్తారు కదా. కరెంట్ రాకపోతే లైన్ మెన్ కి ఫోన్ చేస్తారు. ఇది కూడా అట్లనే ఉన్నారు. వాళ్ళు పైసలు తీసుకుంటారు, జీతం తీసుకుంటున్నారు. మేము దానికోసం కాబట్టి మీరు గట్టిగా అడిగి మీరు తీసుకోవాలి. అది గవర్నమెంట్ దీని గురించి చాలా ఖర్చు పెడుతుంది. కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకోవాలి. మీరు ఏ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో ఇమీడియట్ గా వాళ్ళకి చెప్తే వస్తుంది. ఇప్పుడు పెద్ద ఆఫీసర్ మీకు పరిష్కారం అవుతుంది మోస్ట్లీ. అందరు నోట్లు అదే వస్తున్నా ఎవరు భారత ప్రభుత్వం సమాచార మంత్రిత్వ శాఖ తెలంగాణ నుంచి మేము మీ ముచ్చింతల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాము. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి ముఖ్య కారణమైన మా సర్పంచ్ గారు చంద్రయ్య గారు, ఉప సర్పంచ్ మా రాజు గారు, అట్లనే మా మిత్రుడు ప్రదీప్ సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనురాగ్ పండిత్ ఐపీఎస్ ఆఫీసర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ముగిస్తున్నాం. ధన్యవాదాలు. ఒక గ్రూప్